హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మా పిన్ని గారి ఇంటికి వెళ్తున్నానండి. దారిలో బోల్డ్ నర్సరీలు ఉన్నాయండి. మీరు కూడా చూద్దరు కానీ మాతో పాటు రండి, పదండి. నేనైతే బస్సు ఎక్కానండి. ఇక్కడి నుంచి అరగంట 30 గంట పడుతుందండి మా రాజమండ్రి నుంచి. సరే, బస్సులో అయితే బయలుదేరానండి. అయితే జనం చాలామంది ఉన్నారండి. అంటే ఎక్స్ప్రెస్లో ఆగదండి, మామూలు బస్సులో ఎక్కాలండి. జనాలు అయితే ఉన్నారండి. ఇంకా సైడ్ నుంచి తీసానండి వీడియో. చూడండి, పచ్చగా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో, చెట్లు ఎంత అందంగా పెంచుతున్నారు చూసారా. ఎన్నో ఎకరాలు అండి, చాలా బాగుంటాయండి. చక్కగా చాలా చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారండి. లారీలు చూసారా, పక్కన రోడ్డు పక్కన లోడింగ్ కోసం ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. వరుసగా నడుస్తూ చూస్తే ఇంకా బాగుంటుందండి. కానీ నేను బయలుదేరేసరికి 11 అయిపోయిందండి. ఈ ఎండల్లో ఇంకా అలా ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నానండి. మా పిన్ని గారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను మళ్ళీ బ్యాక్ వస్తానండి. మా తమ్ముడిని బండి మీద వచ్చేస్తామండి మేము. అయితే మనసు అయితే ఆగట్లేదండి, మొక్కలు అయితే కొనేస్తాం. మా తమ్ముడైతే వచ్చాడండి, నన్ను బండి మీద తీసుకెళ్తున్నాడండి. చూడండి ఎంత బాగుందో నర్సరీ మొక్కలన్నీ చూడండి ఎంత బాగున్నాయో. నన్ను ఎలా పెంచుతున్నారండి. ఇది మేము మా పిన్ని గారి ఇంటి వెనకాల నుంచి షార్ట్ కట్ ఉందండి హైవే మీదకి, అలా వెళ్తున్నామండి. చూడండి దారి పొడుగున ఎలా ఎన్ని ఉన్నాయో అండి. ఇవన్నీ ఇక్కడే బాగా తయారు చేస్తారండి. తీసి మెయిన్ హైవే దగ్గర నర్సరీకి తీసుకెళ్తారండి. చూడండి ఎంత బాగుందో. చెట్లు చూడండి, చెట్లన్నీ ప్రతి మొక్క దొరుకుతుందండి. అందంగా పెరుస్తారండి, అందంగా పెట్టి చూడండి ఎంత అద్భుతం, ఎంత అందంగా ఉన్నాయో. మీరు చూసే ఉంటారు, చాలా కడియపులంగా వీడియోస్ అవి చూసే ఉంటారు. కానీ ఎన్నిసార్లు చూసినా మనసు తెలజరదండి. వీడియో కంటే మన దగ్గర చూస్తే ఇంకా చాలా అందంగా ఉంటాయండి, చాలా బాగా కనిపిస్తాయండి. చూడండి చూడండి పెద్ద చెట్లు చాలా వేళ్ల మీద ఉంటాయండి, లక్షల్లో కూడా ఉంటాయండి చెట్లు విలువ. ఎందుకంటే పాట్స్ అన్నీ అమ్ముతారండి ఆ నర్సరీలో. ప్రతి నర్సరీలో కుండీలన్నీ మనకి మొక్కలు పెంచుకోవడానికి సంబంధించి, గార్డెనింగ్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయండి. చూడండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇవన్నీ ఉంటాయండి. చూడండి ఎన్నో ఎకరాలు చాలా ఉంటాయండి. చూడండి ఒక నర్సరీలోకి వస్తానండి నేనైతే. ఇది పల్ల వెంకన్న గారి నర్సరీ ఏదో అన్నారండి, బాగుంటాయని అక్కడ దిగామండి. చూడండి అన్ని రకాల మొక్కలు, ఒక రకం మొక్కలు అలా వరుస ఒక చోట పెంచుతారండి. అలాగా ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు వేయడానికి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ముందు మామూలుగా చూసామండి, ముందు ఏ ఉన్నాయని చూసుకుంటూ వచ్చి లాస్ట్ మనకి ఏం కావాలో చెప్తే అతను తీసుకొచ్చాడండి మొక్కలు. చూడండి ఎలా షేప్ చేశారో, వైర్లు కట్టి దాన్ని ఇలా మలుస్తారండి చెట్లు. చాలామంది కార్మికులు ఉంటారు, వాళ్ళందరూ. నేను ఆ మొక్కలు చూడండి ఎలా మాడిపోయాను ఎండకి. మా తమ్ముడండి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి. షేడ్ నెట్ కట్టి ఇందులో పెట్టారండి. చాలా బాగున్నాయండి, వరుసగా చూస్తుంటే చాలా బాగున్నాయి. అన్నీ కొనేయాలనిపించిందండి, కానీ మరి చాలా ఖరీదుగా ఉంటాయండి. అంత కష్టపడి పెంచుతారు కదండి వాళ్ళు. చూడండి క్యాక్టస్ అలాంటి రకాల ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇంట్లోనే పెంచుకోవాలండి ఇవన్నీ. చూడండి బాగున్నాయండి, ఇంకా చాలానే ఉన్నాయండి. ఇంకా మేమైతే ఇది చూడండి, ఇది వుడ్ ప్లాంట్ అంటండి. చూడండి ఇది ప్లాంట్ వుడ్ అంటండి, 400 రూపీస్. చిన్నది ఇలా మొక్కుంటే దాంట్లో కొంచెం వాటర్ వేస్తే మొక్క వస్తుందంటండి. ఇది చూడండి లక్కీ బ్యాంబూ అండి. చాలా రకాలు ఉన్నాయండి. మేమైతే ఇంకా ఇవ్వండి, చూడండి ఎంత బాగున్నాయి అవి. చెట్లని చూడండి ఎలా మలిచారో చూడండి. నేనైతే చూస్తున్నానండి అటువైపు సైడ్ ఇంకా ఏమన్నా మొక్కలు ఉన్నాయి చూస్తున్నానండి.
ఈ చెట్టు చూడండి, ఇదైతే లక్షలు లక్షల మీద ఉంటుందండి ఇక దీని ఖరీదు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే మొత్తానికి సెల్ తీసేసానండి, కెమెరా ఫోటో వీడియో తీసేద్దామని. ఇదిగోండి చెట్లు చూడండి ఎలా మలిచారో, కాండాన్ని ఎలా పెట్టారో అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ గులాబీ మొక్కలండి, చిన్న చిన్న కుండీల్లో చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. బాగా సంరక్షిస్తారు. ఈ చూడండి, ఈ చెట్లు చూడండి ఇలాగా కాండాన్ని ఇలా కొమ్మల్ని ఎలా మలిసారో చూడండి. ఇది చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఇవన్నీ ఇలాగే ఉన్నాయండి. పెద్ద చెట్లు అంటే చాలా ఖరీదు ఉంటాయండి. పెద్ద పెద్ద హోటల్స్లో, పార్కుల్లో ఉంటాయి కదండి మనకి, లక్షలే ఉంటాయండి. చూడండి ఇంత కుండీలోనే ఎంత పెద్ద చెట్లు పెంచుతున్నారు చూడండి. ఇవి చూడండి ఎంత బాగుందో. ఎంతోమంది శ్రమిస్తూ ఉంటారండి. చూడండి మొత్తానికి ఈ నర్సరీ ఎంత అందంగా ఉందో. బాగుంది కదండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవన్నీ చూడండి. ఓకేనండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత వరుసగా. ఇవన్నీ పూల మొక్కలండి. ఇంకా లోపలికి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. అవైతే మరి ఎండ ఎక్కువ ఉందని మేము తిరగలేకపోయామండి. ఇది చూడండి, క్రీపర్స్ పూల మొక్కలు అన్నీ మొత్తం చాలా ఎటువంటి ఫ్రూట్స్, మామిడి చెట్లు, పళ్ళ చెట్లు కూడా అన్నీ ఉన్నాయండి. పూల చెట్లు, పళ్ళ చెట్లు, మనకి A to Z అన్నీ దొరుకుతాయండి. ఇదైతే నిన్న తీసుకున్నానండి. ఈ మొక్కలు కొన్ని తీసుకున్నామండి. ఈ చెట్టు చూడండి, ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. బోగన్విల్లా అన్నీ. ఈ చెట్టు ఏదో గ్రాస్ అంటండి. ఇక చూడండి క్రాటన్స్ మొక్కలు ఎంత బాగున్నాయి కదండి. ఇవి క్రాటన్స్ అండి, ఇవి ఒక రకాలండి. ఈ 150 అలా ఉందండి, ఖరీదుగానే ఉన్నాయి. కానీ మరి చూడండి ఈ చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయండి. ఎలా మలిచారో చాలా రకాల షేపుల్లో పెడతారండి, చేస్తారండి వీళ్ళు. చూడండి ఇది బోగన్విల్లా ప్లాంట్ని ఎలా ఎక్కించారో చూడండి. అవుట్లుక్ లోపల కంటే చూడండి ఎంత బాగున్నాయో. దారి పొడుగున బోళని మొక్కలు ఉన్నాయండి. చూడండి ఇది మెండవిల్లా క్రీపర్ అండి. పూలవండి వచ్చే భాగంలో కలుసుకుందామండి.